దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి ఈ ఉదయం ఓ ఆగంతకుడు బాంబు బెదిరింపు మెయిల్ పంపడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయంలో బాంబు ఉందంటూ పంపిన ఈ మెయిల్ను సీరియస్గా తీసుకున్న తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ బృందాలు వెంటనే రంగంలో దిగాయి. ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బందిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాంబు నిర్వీర్య దళాలు, స్నిపర్ డాగ్స్, బాంబు డిటెక్షన్ స్క్వాడ్లు విమానాశ్రయ పరిసరాలను అణువణువున గాలించాయి. క్షుణ్ణమైన తనిఖీల అనంతరం ఎటువంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు మెయిల్ను పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మెయిల్ యొక్క మూలాన్ని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమైన పోలీసులు ఇటువంటి ఫేక్ బెదిరింపుల వెనుక ఉన్న ఉద్దేశాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, విమానాలకు ఎలాంటి బెదిరింపులు పెరిగాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బెదిరింపు ఘటన జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత విమానయాన రంగంలో నెలకొన్న ఆందోళనల మధ్య జరిగింది. అహ్మదాబాద్లో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలను కుప్పకూలింది. 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత బోయింగ్ విమానాల భద్రతపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా 6 అంతర్జాతీయ డ్రీమ్ లైనర్ సర్వీసులను రద్దు చేసింది. ఇటీవల హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఒక డ్రీమ్ లైనర్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి హాంకాంగ్లో ల్యాండ్ చేశారు. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబై వెళ్తున్న మరో ఎయిర్ ఇండియా విమానంలో ఇంజన్ లోపంను గుర్తించి ప్రయాణికులను సురక్షితంగా దించారు. జూన్ 15న హైదరాబాద్కు బయలుదేరిన లుఫ్తానా విమానం కూడా బాంబు బెదిరింపు కారణంగా ఫ్రాంక్ఫర్ట్కు తిరిగి వెళ్ళింది. ఈ ఘటనలు విమాన రంగంలో భద్రతా ఆందోళన మరింత తీవ్రతరం చేశాయి. బేగంపేట విమానాశ్రయంలో బాంబు బెదిరింపు హుక్స్గా తేలినప్పటికీ ఎటువంటి ఘటనలో ప్రజలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలపై ప్రత్యేక తనిఖీలు చేపడుతుంది. సైబర్ క్రైమ్ బృందాలు ఈ బెదిరింపు మెయిల్ వెనుక ఉన్న వారిని పట్టుకునేందుకు ఊపిరి సలపని దర్యాప్తు చేస్తున్నాయి. ఈ పరిణామాలు విమాన రంగంలో భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.